హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అంతరిక్షంలో ఏముంటాయి మరియు హబుల్ టెలిస్కోప్ యొక్క ప్రయోగం మరియు విజయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనము ప్రతిరోజు ఆకాశాన్ని చూస్తాం. అందులో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తాయి. కానీ ఆ ఆకాశం దాటి ఏముంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అది అంతరిక్షం లేదా స్పేస్ అని పిలుస్తారు. ఇది మన భూమి చుట్టూ ఉన్న ఆవరణం, గాలి లేని శూన్యం. అక్కడ గాలి లేదు, శబ్దం లేదు, కానీ అనేక అద్భుతమైన గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు ఉన్నాయి. అంతరిక్షం అంటే భూమి వాతావరణం బయట ఉన్న అపారమైనటువంటి శూన్యం. అక్కడ గాలి, నీరు, గ్రావిటీ చాలా తక్కువగా ఉంటాయి. భూమి నుండి సుమారు 100 కిలోమీటర్ల ఎత్తు దాటి వెళ్ళిన వెంటనే మనం అంతరిక్షంలోకి ప్రవేశించినట్టే. దాన్ని కార్బన్ లైన్ అంటారు. అంతరిక్షంలో అనేక రకాల ఖగోళ వస్తువులు ఉన్నాయి. గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీస్ అంటే లక్షల కోట్ల నక్షత్రాల సముదాయాన్నే గెలాక్సీస్ అంటారు. ఇలాంటి లక్షల కోట్ల గెలాక్సీస్ల సముదాయాన్నే నెబ్యులాలు అంటారు. ఇవన్నీ కలిసి మన విశ్వాన్ని నిర్మిస్తాయి. సూర్య కుటుంబం కూడా ఒక మిల్కీవే అనే గెలాక్సీలో ఒక భాగం. ఈ మిల్కీవే అనే గెలాక్సీలో అంచనా ప్రకారం 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనిషి చాలా కాలంగా అంతరిక్షాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణకు 1950లో సోవియట్ యూనియన్ స్పుట్నిక్ 1 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. అదే మొదటి కృత్రిమ ఉపగ్రహం. తర్వాత 1961లో యూరి గగారిన్ అనే రష్యన్ వ్యోమగామి మొదటిసారి అంతరిక్ష యాత్ర చేశాడు. 1969లో అమెరికా యొక్క నాసా సంస్థ అపోలో 11 ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టాడు. మనిషి మొదటిసారిపై చంద్రునిపై అడుగుపెట్టినటువంటి రోజు. అంతరిక్షం ఇప్పటికీ ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. ఉదాహరణకు బ్లాక్ హోల్స్. అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉంటుంది. ఎంతలా ఉంటుందంటే అక్కడ వెళ్ళినటువంటి కాంతి కూడా తిరిగి బయటికి రాదు. తర్వాత డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అనేటటువంటి కూడా ఈ విశ్వంలో ఎక్కువ మోతాదులో ఉండడం జరుగుతుంది. ఉదాహరణకు మన విశ్వం ఒక 100% అనుకుంటే అందులో 95% వరకు కూడా ఈ డార్క్ ఎనర్జీ రూపంలోనే ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా మనిషి ఇప్పటి వరకు విశ్వంలోని చిన్న భాగాన్ని మాత్రమే అన్వేషించాడు. అందులో అంతరిక్షం అనేది మనం ఎప్పటికీ కూడా పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక అద్భుతమైనటువంటి రహస్యమైనటువంటి ప్రపంచం. ఇది మనలో కొత్త ప్రశ్నలను, కొత్త ఆలోచనలను ఎప్పటికీ రగిలిస్తూనే ఉంటుంది. అంతరిక్షం అంటే మన మనసుకు పుట్టిన అనంతమైనటువంటి కుతూహలం. ఈ కుతూహలం నుండే పుట్టినటువంటి ఒక స్పేస్ టెలిస్కోపే హబుల్ స్పేస్ టెలిస్కోప్. హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఒక పెద్ద అంతరిక్ష దూరదర్శిని. ఇది 1990లో నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి అంతరిక్షంలోకి పంపించారు. ఇది భూమి చుట్టూ సుమారు 547 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ అంతరిక్షం యొక్క అత్యంత స్పష్టమైన చిత్రాలను తీస్తుంది. దీనికి పేరు ఎడ్విన్ హబుల్ అనేటువంటి అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త పేరు మీద పెట్టారు. ఆయనే మొదట విశ్వం విస్తరిస్తుందని నిరూపించారు. హబుల్ టెలిస్కోపే ఎందుకు మరి అంత ప్రత్యేకం? భూమి మీద ఉన్న టెలిస్కోప్లను దాదాపుగా వాతావరణాన్ని పరిశీలించడం కోసం మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. కానీ హబుల్ టెలిస్కోప్ అనేది అంతరిక్షోపును మాత్రం అంతరిక్షంలో ఉన్నటువంటి వివిధ పరిణామాలను పరిశీలించడం కోసం, మరియు భూమి మీద ఉన్నటువంటి టెలిస్కోప్ల మీద భూమి వాతావరణంలో ఉన్నటువంటి వాతావరణ ప్రభావాలు ప్రభావితం చేస్తాయి. కానీ అంతరిక్షంలో ఉన్నటువంటి హబుల్ టెలిస్కోప్ను ఇలాంటి భూ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభావితం చేయవు. అలాగే హబుల్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు విశ్వం ఇంకా విస్తరిస్తూనే ఉంది అని నిర్ధారించారు. ఇది ఎడ్విన్ హబుల్ సిద్ధాంతానికి బలమైన ఆధారాన్ని ఇచ్చింది. దీని ద్వారా విశ్వం ఎంత వేగంగా విస్తరిస్తుందో కూడా కొలిచారు. దీనిని హబుల్ కాన్స్టాంట్ అంటారు. హబుల్ టెలిస్కోప్